జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. అతడు వానరములా చకచక ఎత్తైన గోడలు ఎక్కుతాడు, సునాయాసంగా పైకి ఎగబాకుతాడు. అతడేమి శక్తిమాన్ కాదు, స్పైడర్ మ్యాన్ కానీ కాదు. వెరసి ఆ సాహసి కేవలం ఓ కామన్ మ్యాన్. కర్ణాటకలో నేడు సెలబ్రిటీ. ఇక ఈకలంటే మన వాళ్లకు చిన్న చూపే ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్లో బాగా చదువుకున్న ఓ యువకుడు కోడి ఈకలకే బంగారమంతా విలువ తెచ్చాడు. వ్యర్థాలకు కొత్త అర్థం ఆవిష్కరించాడు. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. అతడు 3 ఏళ్ల వయసులో తమిళనాడులో తప్పిపోయాడు. కర్ణాటక చేరి పెరిగి పెద్దయ్యాడు. ఇదేమీ చలనచిత్ర కథ కాదు, జరిగిన కథే. పేదరికాన్ని తరిమికొట్టలేక జీవితము నుంచే పారిపోవాలని యత్నించాడు. ఆత్మహత్యా యత్నంలో భాగంగా ఆ వ్యక్తి మూర్ఖంగా ఓ పెద్ద గోడ ఎక్కుతుంటే అక్కడి వారు అదేదో సాహస క్రీడ అనుకుని ప్రోత్సహించారు. వారి హర్షధ్వనులనే ప్రశంసలు, ప్రోత్సాహకాలుగా భావించిన ఆ యువకుడు కొత్త జీవితం నిర్మించుకున్నాడు. అతడే చిత్రదుర్గులో మంకీ మ్యాన్ గా ప్రసిద్ధుడైన జ్యోతిరాజ్. ఈ కథానాయకుడి కథ మీకోసం. మన ఊహల్లో విహరించే శక్తిమాన్ కాదు, అడవిలో చకచకా కొమ్మలు తీగలకు వేలాడుతూ క్షణాల్లో దూరాలు దాటిపోయే టార్జాను కాదు. మీరు చూస్తోన్న ఈ సాహసికుడు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో వానరంలా గోడలెక్కే జ్యోతిరాజ్. అందరూ మంకీ మ్యాన్ గా పిలుస్తుంటారు. చిన్నప్పటి నుంచి కోతుల వేగవంత కదలికలు, దూకులాటలు చూసి స్ఫూర్తి పొందారు. బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గలో కోటను అలవోకగా ఎక్కుతూ సందర్శకులకు వినోదం పంచుతారు. ఆయన సాహస విన్యాసాలు బాలలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. ಸುಮ್ಮನೆ ಉಚ್ಚಾಟ ಮಾಡ್ಕೊಂಡು ಹಂಗೆ ಹತ್ತಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ದು. నా చిన్నప్పుడు వేగంగా గోడలెక్కుతున్న కోతులను చూశాను. అవి నాకు స్ఫూర్తినిచ్చాయి. తమాషాగా నేను వాటిని అనుకరించేవాణ్ణి. ఆ అభిరుచి అలా కొనసాగుతూ వచ్చింది. కొందరు దయామయుల విరాళాలతో ఈ రక్షణ పరికరాలను కొన్నాను. రాక్ క్లైంబింగ్ ఇప్పుడు ఒలింపిక్ క్రీడగా విలసిల్లుతోంది. చిత్రదుర్గ పట్టణంలో ఓ కృత్రిమ గోడ ఏర్పాటు చేస్తే నాకు గొప్ప సాయం. స్థానిక ప్రజాప్రతినిధులు సరిపడా స్థలం ఇస్తే నేనో గోడ కట్టాలని చూస్తున్నాను. ఎవరూ సాయం చేయలేదు. నేను భిక్షాటన చేసి ఆ నిధులతో కట్టుకుంటున్నా ఒప్పుకోలేదు. బాధలతోనే బాల్యం గడిచింది. అతడి గోడును గోడలే ఆలకించాయి కావచ్చు. క్రీడా ప్రవేశం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. 3 ఏళ్ల వయస్సులోనే తమిళనాడులో తప్పిపోయి కుటుంబానికి దూరమయ్యాడు. ఆదరించని సమాజం, ఆసరా ఇవ్వని మనుషులు అంతా ఎదురీత. ఎవరికోసం బతకాలి అనే నిరాశ, నిస్పృహలు జ్యోతిరాజును ఆవహించాయి. ఆత్మహత్యే శరణ్యమన్న నిర్ణయానికొచ్చాడు. ఓ కోతి పెద్ద ప్రయాస లేకుండా సునాయాసంగా పెద్ద గోడ ఎక్కటం అతడిని ఆకర్షించింది. అలా గోడ ఎక్కటంలోనూ ఓ పరమార్థం ఉందని తర్వాత కాలంలో బోధపడింది. కింద పడుతున్న మొండిగా లేచి గోడ ఎక్కసాగాడు. ఒళ్లంతా గాయాలయ్యాయి. పట్టుదలగా గోడ ఎక్కుతుంటే అక్కడ గుమిగూడిన జనం అతడిని కరతాళ ధ్వనులతో ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో ఎట్టకేలకు గోడ చివరికి చేరాడు. అప్పుడు ఆత్మవిశ్వాసం బలపడింది. ఆత్మహత్య ఆలోచనే ఆవిరైపోయింది. జ్యోతిరాజ్ అలా సంక్షోభంలో అవకాశం సృష్టించుకున్నారు. తన ప్రతిభ జీవనోపాధికి బాట అయ్యింది. ప్రస్తుతం ఆయన ఔత్సాహిక పర్వతారోహకులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిని పోటీలకు హాజరయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ಕೆರೆ ಬಾವಿಯಲ್ಲಿ ಯಾರು ಬಿದ್ರೆ ಹಂಗೆ ಯಾರನ್ನ జోగ్ జలపాతం దగ్గర ఒకరిని రక్షించే ప్రయత్నంలో గాయపడ్డాను. 2 రోజులు అక్కడే చిక్కుకుపోయాను. ఆ సంఘటనతో ఏడాది పాటు మంచానికే పరిమితం కావాల్సొచ్చింది. చిత్రదుర్గ మురుగమఠం వైద్యం చేయించింది. కోలుకున్న తర్వాత ఇదే విద్యతో ఉపాధి పొందాలని అనుకున్నాను. అయితే నా ఒక్కడికే ఈ విద్య వస్తే సరిపోతుందా? ఔత్సాహికులైన అబ్బాయిలకు శిక్షణ ఇవ్వసాగాను. నేను శిక్షణ ఇచ్చిన వారిలో కొందరు పోలీసులయ్యారు. 2009లో జిల్లా కలెక్టర్ బిస్వాల్ చొరవతో నేను మా కుటుంబ సభ్యుల్ని తిరిగి కలుసుకోగలిగాను.
కానీ మా అమ్మ నాన్న తమిళనాడులోనే ఉండిపోయారు. కర్ణాటకే ఆశ్రయం ఇచ్చింది, అన్నం పెట్టి ఆకలి తీర్చింది. ఇರೋದು ನಾನು ఇల్లే సాయదు, ఇల్లే బతుకదు కూడా. సాహసమే ఊపిరిగా జీవన పయనం ఆరంభమైంది. మిఠాయిలు తయారు చేసే ఒక తమిళ కుటుంబం అతడిని కాపాడింది. 13 ఏళ్లు వచ్చేదాకా ఆ కుటుంబమే సంరక్షించింది. అయినా వెన్నంటిన కష్టాలే తప్ప తీయని జ్ఞాపకాలు లేవు. పిల్లలకు శిక్షణ ఇద్దామంటే ఆర్థిక అవాంతరాలొచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన కృత్రిమ గోడ నిర్మించాలని అతడి ఆశయం. కానీ అందుకు 50 లక్షలు కావాలి. ప్రభుత్వం ఆ స్థలాన్ని తనకు అద్దెకిస్తే జనం నుంచి నిధులు సేకరించగలనన్న నమ్మకం ఉంది. కానీ అందుకీ స్థలాన్ని 20 ఏళ్ల లీజుకివ్వటం అవశ్యం. ఇవాగ వరల్డಲ್ಲಿ ತುಂಬ జన ఇర్ಬೋದು. ఎత్తైన కోటగోడలు పర్వతాలు ఎక్కేవారు అసంఖ్యాకంగా ఉండవచ్చు. కానీ మనలో ఒక 5-6 మాత్రమే సేఫ్టీ గేర్ లేకుండా ఎక్కగలరు. ఈ 5-6లో నేనున్నాను. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం రాలేదు. ప్రమాదకరమైన నా తరహా విన్యాసాల వల్ల కావచ్చు. ఇప్పుడు కొందరు కాస్త సాయపడుతున్నారు. ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. శనివార భానువార లాతిని ಅದರಲ್ಲೇ ಹಿಂಗೆ జీవన నడీతా ಇದೆ. బెంగళూరులో శిక్షణ పొందటానికి క్రీడా అధికారుల నుంచి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. కానీ జ్యోతిరాజ్కు అన్నం పెట్టిన చిత్రదుర్గను విడిచిపోవాలనిపించలేదు. విద్యార్థులు యువత కోసం ఇక్కడే శిక్షణాలయం ఏర్పాటుకు నిశ్చయించారు. ఆయన నిర్ణయం వాల్ క్లైంబింగ్ లో చిత్రదుర్గ ఖ్యాతిని ఖాయంగా పెంచుతుంది అనటంలో సందేహం లేదు. స్థానికులలో నైపుణ్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయాలని జ్యోతిరాజ్ తపన. నేను బాలలకు రాక్ క్లైంబింగ్ లో శిక్షణ ఇస్తున్నాను. అది కొనసాగుతుంది. వారికి అండగా ఉండగలిగినంత ఉంటాను, చేయగలిగినంత చేస్తాను. 15-20 ఏళ్లు వచ్చే వరకు తమ నైపుణ్యాలు పెంచుకోవడం, క్రీడలో అభివృద్ధి సాధించడం మీద దృష్టి పెడతారు. తర్వాత విద్య లేదా క్రీడల కోటాతో సైనిక, పోలీస్ దళాల్లో చేరుతారు. జ్యోతిరాజ్ తన విద్యార్థులను శ్రద్ధగా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల్లా భావించి అవసరమైన వారికి ఆహారం అందిస్తారు. చదువుకయ్యే ఖర్చు తనే భరిస్తూ అండగా నిలుస్తారు. ఆ అంకిత భావం అతని అధిరోహణను మించిపోయిందని చెప్పాలి. జోగ్ జలపాతంలో కొన్నేళ్లుగా గల్లంతైన వందలాది సందర్శకుల ఆచూకీ తీసే కేసుల్లో సాయపడ్డారు. మృతదేహాలను వెలికితీసే బాధ్యతను తీసుకుని మానవత్వంలో శిఖరమంత ఎదిగారు. వాల్ క్లైంబింగ్ లో నాకైన గాయాల కంటే ఇతరులను రక్షించే సందర్భాల్లోనే ఎక్కువ గాయపడ్డాను. జోగ్ జలపాతం దగ్గర దెబ్బలు తగిలాయి. కాళ్ళు చేతులకు శస్త్రచికిత్స చేసి రాడ్స్ వేశారు. జోగ్ జలపాతం నుంచి అనేక మృతదేహాలను వెలికి తీశాను. 18 పర్యాయాలు జలపాతం పైదాకా ఎక్కాను. అందులో 13 పర్యాయాలు కేవలం మృతదేహాలను బయటకు తీయడానికే. సినిమా షూటింగ్ కోసం 4-5 సందర్భాల్లో ఫాల్స్ దగ్గరికి ఎక్కాను. ఒకసారి మధుగిరి ఏకశిల దగ్గర పడిపోయాడు. అతన్ని పైకి తీసుకువెళ్లడం చాలా కష్టమైంది. నేను ఇలాంటి వారిని కాపాడే సమయాల్లో సాయపడేందుకు ప్రయత్నిస్తాను. జ్యోతిరాజ్ సాహసాలనే శ్వాసించారు. కెరీర్లో తీవ్ర గాయాల పాలైన సందర్భాలున్నాయి. 2012లో కాలు విరిగింది. 2018లో జలపాతంలో పడిపోయి మృత్యుంజయుడై వచ్చారు. ఆత్మహత్య దాకా వెళ్లి తిరిగి ఆత్మవిశ్వాసం పొంది జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. చావుతో చెలగాటమాడే వాళ్లు, ఆత్మహత్యల ఆలోచనలు చేసే వాళ్లకు జ్యోతిరాజ్ జీవిత కథ కనువిప్పు కావాలి. తప్పులు వెతకటాన్నే ఈకలు పీకటం అంటున్నారు. ఈకలంటే మన సమాజానికి ఎందుకో చిన్నచూపు ఉంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఆ యువకుడికి మాత్రం ఆ విషయంలో ముందు చూపు ఉంది. టెక్స్టైల్ డిజైనింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రాధేష్ విభిన్న ఆలోచనతో వినూత్న వ్యాపారవేత్త అయ్యారు. కోడి ఈకలతో బంగారం పండించుకుంటూ వ్యర్థాలకు ఓ అర్థవంత పరిష్కారం చూపుతున్నారు. అందమైన ఊహలెన్నో వస్తూ ఉంటాయి. సృజన మేళవించి వాటికి రెక్కలు తొడిగితే అచ్చం ఈ ఉత్తరాది వ్యాపారవేత్త రాధేష్ అగ్రహారి ఆవిష్కారాల్లో ఉంటాయి. కొందరికి అంతర్లీనంగా సృజనాత్మకత ఉంటుంది, కానీ ఉపయోగించాలంటే చొరవలేక వెనుకంజ వేస్తారు. మరికొందరు రాధేష్లా ధైర్యంగా ముందుకు సాగుతారు. పనికిరావని పారవేసే కోడి వ్యర్థాలతో కొత్త ఆవిష్కారాలు తీసుకొచ్చారు. मैं एक गुप्ता फैमिली से बिलोंग करता हूँ, मतलब बनिया फैमिली है,
तो हमारे यहाँ कोई चिकन खाता नहीं है। तो నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ IICD నాకు బాధ్యతను అప్పగించింది. ఆ సమయంలో నేను ఆహార వ్యర్థాల గురించి తెలుసుకున్నాను. శాకాహార వ్యర్థాలు, మాంసాహార వ్యర్థాలపై విషయాలు అర్థమయ్యాయి. ఈ నేపథ్యంతో నాలో ఓ కొత్త ఆలోచన మొగ్గుతొడిగింది. వాటితో పెయింట్ వేసే బ్రష్ల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాను. ఈ ఆహార వ్యర్థాలు పీచు లక్షణాలు కలిగి ఉన్నాయో లేవో పరీక్షించే పని చేపట్టాను. वहीं पे इंस्पिरेशन आया कि कैसे इस कचरे पे काम किया जाए, और सबसे पहले मैंने इसका पेंट ब्रश बनाया, देखा कि इसमें फाइबरस क्वालिटी है कि नहीं है। రాధేష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్. మొహాలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదివారు. తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ డిజైన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. వ్యర్థాల నిరోధానికి కొత్త పరిష్కారాలు సూచించాలని ఆనాడు తరగతి గదిలో ప్రొఫెసర్ విసిరిన సవాలుకు జవాబు చెప్పేదాకా నిద్రపోలేదు. ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. అదే కోడి వ్యర్థాల నుంచి వినూత్న ఆవిష్కారాల ప్రాజెక్టు. पहली बेसिक नीड है कि रोटी, कपड़ा और मकान। तो ये था कि మన దేశంలో ఆహారం, ఆవాసం, ఆచ్ఛాదన ఇవే కనీస అవసరాలు. జనాభాలో 77% ప్రజలు కోడి మాంసం తింటారని ఓ అంచనా. ఇందువల్ల కోడి వ్యర్థాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇదో సంక్లిష్ట సమస్య అయ్యింది. వీటితో పర్యావరణానికి కలిగే హానితో ఏటా ఎందరెందరో బలైపోతున్నారు. నేను CCIDలో ఉండగా దీనిపై పనిచేశాను. వ్యర్థాలతో పీచు, దాని నాణ్యత అంశాలపైన పరిశోధన సాగింది. ఇందులో భాగంగా పెయింట్ బ్రష్ తయారు చేశాను. कैसे इस कचरे पे काम किया जाए, और सबसे पहले मैंने इसका पेंट ब्रश बनाया, देखा कि इसमें फाइबरस क्वालिटी है कि नहीं है। 2017లో రాధేష్ తన ప్రణాళికల ఆచరణకు ఓ సంస్థను స్థాపించారు. అదే ముదిత రాధేష్ ప్రైవేట్ లిమిటెడ్. దేశంలో గిరిజన మహిళల జీవితాలకు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ వినూత్న సామాజిక సంస్థ ఏర్పాటైంది. కోడి వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో పారవేసి పర్యావరణ హానిని నిరోధించే పనులకు శ్రీకారం చుట్టింది. కోడి ఈకలతో నూలు దారాల తయారీ ఇందులో ముఖ్యాంశం. तो उसमें जो अगर 65% कचरा, 45 से 65% जो भारत की नदियां हैं वो पॉल्यूटेड है। మన దేశంలో 45 నుంచి 65% వరకు నదులు కలుషితమవుతున్నాయి. ఇందులో 32.17% ఆహార వ్యర్థ కాలుష్యమే. నా ప్రధాన లక్ష్యం ఆహార వ్యర్థాలు జలవనరులలో చేరకుండా నిరోధించడం. మేము ఈ వ్యర్థాలను సేకరించి 27 సహజ సిద్ధ ప్రక్రియలతో శుద్ధి చేశాం. ఈకలు తొలగించటం, ఇతర వ్యర్థాలను ఎరువుగా మార్చటం లాంటి పనులను చేపట్టాం. కోడి ఈకలతో దారాలను తయారు చేశాం. ఈ దారాలు మేకలు, గొర్రెల ఉన్ని కంటే 10 ఇంతలు మృదువుగా, మన్నికగా ఉన్నాయి. మేము జల్వార్లో 1200 శ్రామిక మహిళలకు శిక్షణ ఇచ్చాం. మా ఉత్పత్తులు మన దేశం సహా యూరప్, అమెరికాలో ఆదరణ పొందాయి. ट्रेनिंग करी, और तो अभी हमारा ये प्रोडक्ट है जो US में, यूरोप में और इंडिया की कई कंपनीज हैं जहाँ पे जाता है। తన పరిశోధనలతో రాధేష్ కు దేశంలో రోజూ పోగుపడే కోడి మాంస వ్యర్థాలతో ఆదాయం తెచ్చే ఆలోచన వచ్చింది. కోడి ఈకలను సహజ సిద్ధ పీచు పదార్థంగా మార్చి దారాల తయారీని చేపట్టింది. సాధారణ నూలు కంటే 10 రెట్లు వెచ్చగా, శుతిమెత్తగా, సాగే గుణంతో ఉండే నూలును కోడి ఈకల నుంచి అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణతో గిరిజన మహిళలకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఆహార వ్యర్థాలతో వచ్చే అనర్థాల నిరోధానికి పరిష్కారం లభించింది. కర్బన ప్రభావం నుంచి విముక్తి, ఆహార వ్యర్థాలు పేరుకుపోయి వాయువులతో దుర్వాసన లాంటి సమస్యలకు పరిష్కార మార్గం ఆవిష్కారమైంది. हमारा ये प्रोडक्ट है वुलन प्रोडक्ट है। तो उन महिलाओं को रोजगार देना के लिए अभी हम ये चाहते हैं। మా ఉన్ని ఉత్పత్తులు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిని విదేశాలకు ఎగుమతి చేయాలని, అక్కడ ప్రదర్శనల్లో ఉంచాలన్న ప్రణాళికను తయారు చేస్తున్నాము. 13 ఏళ్లుగా దీనిపైనే పనిచేస్తున్నాం. అయితే ఇవే ఉత్పత్తులను మేము మన దేశంలో కాకుండా విదేశాల్లో చేపట్టి ఉంటే మరింత విజయవంతమయ్యేవి. ఇక్కడ పరిశుభ్రత, పారిశుధ్యంపై మాట్లాడతారు కానీ అందుకోసం పనిచేసే వ్యక్తికి మాత్రం అంతగా మద్దతు లేదు. कहते तो है स्वच्छता पे काम हो रहा है, बट जो स्वच्छता पे काम करता है उस पर ज़्यादा सपोर्ट होता नहीं है सर। ముదిత రాధేష్ సంస్థ కోడి ఈకలను శుభ్రపరిచి దీని నుంచి తీసిన నూలు నుంచి వస్త్రాలు తయారీని ఆరంభించింది. ఈ ప్రక్రియకు పేటెంట్ లభించింది. ఈ నూలు దారాలను వస్త్రాలు, కొన్ని ఉపకరణాల తయారీకి ఉపయోగిస్తారు. కోడి వస్త్రం పర్యావరణ పరిరక్షణాస్త్రంగా మారబోతోంది. నదులు, చెరువుల్లో కోడి వ్యర్థాలను పారవేయటం గణనీయంగా తగ్గిపోనుంది.
అమృత రాధేష్ సంస్థ ఆవిష్కరించిన ఈ వినూత్న విధానం ప్రయోజనకారిగా మారింది. ఇదో సామాజిక బాధ్యతగాను నిరూపితమైంది. जैसे कई सारे अवार्ड्स थे, जैसे आप ये स्वच्छता स्टार्टअप अवार्ड है, नेशनल अवार्ड है, जिसमें गवर्नमेंट ऑफ इंडिया की तरफ से हमें ये 25 लाख रुपीस की ग्रांट मिली थी. మా కృషిని గుర్తిస్తూ అనేక అవార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వం స్వచ్ఛ అంకుర జాతీయ పురస్కారంతో గౌరవించింది. నగదు బహుమతిగా 25 లక్షల రూపాయలు అందజేసింది. ఇంకా లెక్సెస్ డిజైన్ అవార్డు, గ్రాహం బెల్ పురస్కారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ డిజైన్ నుంచి కృపాల్ షెకావత్ సత్కారం లభించాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో 8500 అంకుర వ్యాపార సంస్థలు పాల్గొంటే అందులో టాటా ట్రస్ట్ పురస్కారం మాకు లభించింది. 8,500 स्टार्टअप्स को हमने वहाँ पे बीट किया और हमने बताया कि हम कैसे काम कर रहे हैं. కంపెనీ వ్యవస్థాపకుల దగ్గర దేశవ్యాప్తంగా గిరిజన చేనేత సంఘాల స్థాపనకు పెద్ద ప్రణాళిక ఉంది. ఈ గిరిజన సంఘాలకు కోడి వ్యర్థాల శుద్ధి ప్రక్రియ యూనిట్లను అప్పగిస్తారు. వీరి కోసం శిక్షణ సదుపాయాలు తీసుకువస్తారు. కార్యశాలలు నిర్వహిస్తారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మహిళా సలహా సంప్రదింపుల సేవలు అందిస్తారు. నమూనాగా ఇలాంటి గిరిజన సంఘ కేంద్రం ఒకటి రాజస్థాన్లో ఏర్పాటైంది. రెండో సంఘాన్ని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. ఈ గిరిజన సంఘాలు ప్రత్యక్షంగా 2000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాయి. వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ఏర్పాటవుతాయి. నైరాశ్యముతో జీవితమే చాలించాలనుకున్న సంక్షోభాన్నే అవకాశంగా మలుచుకుని విజేతగా నిలిచిన జ్యోతిరాజ్, పర్యావరణానికి, మన ఆరోగ్యానికి హాని కలిగించే కోడి ఈకలను ఆదాయ వనరుగా చేసుకున్న వినూత్న వ్యాపారవేత్త రాధేష్, ఇద్దరూ నిండుగా స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.